హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది పుదీనా కొత్తిమీర రైస్ అండి. దీనికి కావలసిన పదార్థాలు: వండి పెట్టుకున్న అన్నాన్ని కాస్త చల్లార పెట్టుకోవాలి, ధనియాలు, వెల్లుల్లి, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తాలింపు కోసం కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె, ఇంగువ. ఇప్పుడు తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పక్కన పెట్టుకున్న ధనియాలు మరియు వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది, లేదంటే ఇలా 2గా చీల్చైనా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. ఇక్కడ పుదీనా క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉండాలండి. పుదీనా ఫ్రై అయ్యేసరికి దాని క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది, అందుకే ముందుగానే ఎక్కువగా తీసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీరలో ఉన్న తడంతా పోయి ఇది కొంచెం డ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని బరకగా పట్టుకున్నా సరిపోతుంది, లేదంటే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. ఇలా 2-3 సార్లు మిక్సీ వేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర, ఇవి 2 కాస్త ఫ్రై అయ్యాక ఇందులో పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే శనగపప్పు కూడా వేసుకొని ఇవి 2 రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోని కరివేపాకు, కొంచెం ఇంగువ, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని ఈ తాలింపునంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీరని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం ఈ పుదీనా మిశ్రమం ఉండలుండలుగా లేకుండా బాగా పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలి. అన్నం చూడండి గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. చూడండి, పుదీనా కొత్తిమీర రైస్ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీన్ని కాజుతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.